ఓం శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 23 నుంచి 33 శ్లోకాలు భావాలు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మను శస్త్రాలు ఖండించలేవు, అగ్ని కాల్చలేదు, నీళ్లు తడపలేవు, గాలి ఎండబెట్టలేదు. అచ్ఛేద్యోయమదార్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఆత్మ ఖండింపబడదు, కాల్చబడదు, తడుపబడదు, ఎండింపబడదు. ఆత్మ నిత్యమైనది, అంతటా వ్యాపించి ఉండునది, సుస్థిరమైనది, చలనము లేనిది, ప్రాచీనమైనది. అవ్యక్త్యోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచుతుమర్హసి. ఆత్మ ఇంద్రియాలకు గోచరము కాదు. మనస్సు ఆత్మను ఊహించలేదు. ఆత్మ మారేది కాదు. ఈ విధంగా ఆత్మను అర్థం చేసుకుంటే నువ్వు దుఃఖించే అవసరం ఉండదు. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాభావో నైనం శోచుతుమర్హసి. అర్జున, ఆత్మ ఎప్పుడు పుడుతూ ఉంటుందని, ఎప్పుడు చస్తూ ఉంటుందని భావిస్తున్నావా? అలా చూచినా నువ్వు దుఃఖింపనవసరం లేదే. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహర్యేతే నత్వం శోచుతుమర్హసి. పుట్టిన వానికి చావు తప్పదు, చచ్చిన వానికి జన్మ తప్పదు. అనివార్యమైన ఈ విషయానికి నువ్వు దుఃఖించడం ఎందుకు? అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. సర్వప్రాణుల శరీరాలు మొదట్లో లేవు, మధ్యలో అగిపిస్తున్నాయి, గతించిన తర్వాత మళ్ళీ లేకుండా పోతాయి. అలాంటి విషయంలో దుఃఖపడవలసింది ఏముంది? ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవదద్వతి తథైవ చాన్యం ఆశ్చర్యవచ్చైన్యమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కచ్చిత్. ఆత్మను ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు, మరొకడు విచిత్రంగా చెబుతాడు, ఇంకొకడు విచిత్రంగా వింటాడు, ఇంకొకడు ఎంత విన్నా అసలే తెలుసుకోలేడు. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాస్తర్వాణి భూతాని నత్వం శోచుతుమర్హసి. అందరి శరీరాల్లో ఉన్న ఈ ఆత్మ ఎప్పుడూ చంపబడదు కనుక ఏ ప్రాణిని గూర్చి కూడా నువ్వు దుఃఖించ పని లేదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాచ్చేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అర్జున, నువ్వు క్షత్రుడివి. ధర్మయుద్ధం చేయడం నీ స్వధర్మము. అలా చూచినా కూడా యుద్ధము కన్నా నీకు శ్రేయస్కరమైనది మరొకటి లేదు. నువ్వు శోకింప పని లేదు. యదృచయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. పార్థ, యుద్ధము నువ్వు కోరుకున్నది కాదు. దీనివల్ల స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. ఇట్టి యుద్ధమును క్షత్రియులు మాత్రమే పొందుతారు. అలా పొందిన వాళ్ళు ధన్యులు కదా.
అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ ఇత్వా పాపమవాప్స్యసి. అర్జున, ధర్మసమ్మతమైన ఈ యుద్ధాన్ని నువ్వు చెయ్యకపోతే దాని ఫలితమేమిటో తెలుసా? నువ్వు పోగొట్టుకునేది స్వధర్మాన్ని, కీర్తిని, పొందేది పాపాన్ని.